హలో అండి, వెల్కమ్. మీరు ఒక మంచి గైడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? దెన్ ఆగండి. ఈ రీడింగు ఒక జనరల్ మెసేజ్ మాత్రమే అండి. కానీ చాలామంది వర్కింగ్లో ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు. సో అందరికీ వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. అండ్ ఇది కలెక్టివ్ కూడా, ప్రపంచంలో అందరూ చూస్తుంటారు. సో అందుకే మీకు మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్తో లేకపోతే మీ పర్సనల్ ఎనర్జీతో రీడింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్, ప్రాపర్ గైడెన్స్ రావాలి అంటే. ఓకే, సో అలాంటి గైడెన్స్ మీకు కావాలంటే ఫస్ట్ నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయాలా. ఇప్పుడు ఒక జనరల్ మెసేజ్ చూద్దాము. అందరికీ కలెక్టివ్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు ఒక జనరల్ మెసేజ్ చూద్దాము. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ చేసేదానికి. మీరు లైక్ చేస్తే ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూద్దాం మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. యూనివర్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ అండ్ వాళ్ళ గైడెన్సెస్ ఏంటి వాళ్ళకి. ఓకే, ఇక్కడైతే కొంతమంది చాలా ఎఫర్ట్స్ అనేది పెట్టారండి దేంట్లోనూ. అది పర్సన్ పైన కావచ్చు, లేకపోతే కెరియర్లో కావచ్చు, దేనికోసమో వెయిట్ చేస్తున్నారు. మీరు కొంతమంది మనీ కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆ మనీ పెట్టిన అమౌంటు, పెట్టిన టైము, పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి నెక్స్ట్ అనే దానికోసం వెయిట్ చేస్తున్నట్టయితే కనిపిస్తూ ఉంది. కొంతమందికి ఒక కొత్త ఫైనాన్షియల్ ఆపర్చునిటీ అనేది ఉందండి. సో మీరు మీ లైఫ్లో నేను ఇంకా ఏం చేయాలి, ఏం చేయట్లేదు అన్న ఒక థాట్ ఉన్నా కానీ ఎక్కువ ఆలోచించకుండా మీరు ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ అనేది ఓపెన్ చేసుకోవాలి మీ లైఫ్లో. ఎవరైతే వర్క్ చేయట్లేదో వాళ్ళకి చెప్తున్నాను. వర్క్ చేసేవాళ్ళు మీరు చాలా ఎఫర్ట్స్ ఏమన్నా పెట్టుంటే ఆ ఎఫర్ట్స్ అనేది వృధా అవ్వవు. మీ కష్టానికి తగ్గట్టు ఫలితం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. పేషెన్స్ ఉండాలి, కంటిన్యూ చేయండి మీ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్. కొంతమంది ఎవరైతే కొత్త ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకు ఒక మంచి స్టేబుల్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ అనేది యూనివర్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఎక్కువగా ఆలోచించకండి, ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఈ డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని టూ మచ్గా థింక్ చేయకండి. ఓకే, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు కెరియర్లో. సో మీకు ఈ రీడింగ్ 50% అన్న రెజనేట్ అయితే ప్రాపర్గా రీడింగ్స్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.